చేస్తూ ఉంటాం. విజ్ఞాపన ప్రార్థన అంటారు దీన్ని. బైబిల్లో ప్రార్థించిన భక్తులు ఎందరో ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థన చేసిన వీరులు కూడా ఎందరో ఉన్నారు. అబ్రాహాము గారు లోతు కుటుంబం కొరకు విజ్ఞాపన చేశారు. సమూయేలు గారు ఇశ్రాయేలీయుల కొరకు విజ్ఞాపన చేశారు. మోషే గారు ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు విజ్ఞాపన చేశారు. పౌలు గారు తన దేహ సంబంధుల రక్షణ కొరకు విజ్ఞాపన చేశారు. ఎస్తేరు గారు తన జాతి రక్షణ కొరకు విజ్ఞాపన చేశారు. యోబు గారు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేశారు. ఇలా విజ్ఞాపన చేసిన వీరులు ఎందరెందరో బైబిల్ గ్రంథంలో ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన కూడా చాలా గొప్పది, ప్రాముఖ్యమైనది. విజ్ఞాపన ప్రార్థన అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అడగక ముందే దేవుడు వాళ్ళ అక్కర్లు కూడా తీరుస్తారు. విజ్ఞాపన ప్రార్థనలో అంత గొప్పతనం ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, అదే సమయంలో విజ్ఞాపన ప్రార్థన కూడా చేయాలి. మన గురించి మనం ప్రార్థించుకోవటమే కాకుండా ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. సంఘాభివృద్ధి కొరకు ప్రార్థించాలి. దైవజనుని కుటుంబం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య అభివృద్ధి కొరకు, సేవా విస్తరణ కొరకు, ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు, బంధుమిత్రుల రక్షణ కొరకు, శ్రేయోభిలాషులందరూ సంఘంలో చేర్చబడ్డ కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన గొప్పది, విజ్ఞాపన ప్రార్థన కూడా గొప్పది. వీటికి మించింది కృతజ్ఞత ప్రార్థన. మీకు గుర్తుండేలా చెప్తాను. మన గురించి మనం ప్రార్థించుకోవటం 30 గొప్పతనం అనుకోండి, లేక 30 అనుకోండి. విజ్ఞాపన ప్రార్థన 60. విజ్ఞాపన ప్రార్థన 60 దీవెనైతే కృతజ్ఞత ప్రార్థన 100 దీవెనగా ఉంటుంది. ఇదే ఇంకో కోణంలో కూడా చెబుతాను. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మన గురించి మనం ప్రార్థన చేసుకోవటం ఆవరణంతో సమానం అని మనం అనుకుంటే, విజ్ఞాపన ప్రార్థన పరిశుద్ధ స్థలానుభవంతో సమానం అవుతుంది. విజ్ఞాపన ప్రార్థన పరిశుద్ధ స్థలానుభవంతో సమానమైతే, కృతజ్ఞత ప్రార్థన అతి పరిశుద్ధ స్థలానుభవంతో సమానం. అంత గొప్పది కృతజ్ఞత ప్రార్థన. మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, అదే సమయంలో కృతజ్ఞత ప్రార్థన కూడా చేయాలి. కృతజ్ఞత ప్రార్థన జీవితం చాలా అవసరం. ప్రార్థనలో 3 భాగాలు ఉంటాయి. ప్రార్థన అనే అంశంలో 3 భాగాలు. ఈ 3 భాగాల్లో 3వ భాగం కృతజ్ఞత ప్రార్థనే. కృతజ్ఞత ప్రార్థన. ఈ కృతజ్ఞత ప్రార్థన జీవితం ముఖ్యంగా మనం దావీదు గారిలో చూస్తాం. దావీదు గారు కృతజ్ఞత ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి. అక్కడ మనం గమనిస్తే, రాజైన దావీదు యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి ఏలాగు మనవి చేశాడు. అతను ఎవరట? రాజైన దావీదు. అప్పటికి అతను గొర్రెల కాపరి కాదు. గొర్రెల దొడ్లలో నుండి లేవనెత్తబడి సింహాసనం పైన కూర్చుండబెట్టబడ్డాడు. దుడ్డు కర్ర విడిచిపెట్టి రాజదండం చేతితో పెట్టుకున్నాడు. సద్దిపో తినే స్థాయి నుండి షడ్రశోపేతమానమైనటువంటి రాజభోజనం తినే స్థాయికి వచ్చాడు. పాత వస్త్రాలు కట్టుకునే స్థితి నుండి రాజవస్త్రాలు ధరించుకుని తిరిగే స్థాయికి వచ్చాడు. అడవలమట్ట తిరిగే స్థితిని విడిచి అంతఃపురములో ఉంటున్నాడు. ఎండ దెబ్బ తగలకుండా తలపాగా చుట్టూ తిరిగేవాడు ఒకప్పుడు. ఇప్పుడు అతని శిరస్సు పైన రాజ కిరీటం ఉంది. ఒకప్పుడు గొర్రెల కాపరి, ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఏలికగా, పరిపాలకుడుగా మారిపోయాడు. అంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు అతన్ని హెచ్చించి గొప్ప చేసిన తర్వాత కూడా తనను గొప్ప చేసిన దేవుని కార్యాలను ఏమాత్రము విస్మరించకుండా రాజైన దావీదు యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి ఏలాగో మనవి చేశాను. వింటున్నారా? రాజైన దావీదు
ఒక చిన్న ఉద్యోగం ఉంటేనే దైవ సన్నిధికి రాకుండా మానేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అది కృతజ్ఞత అనిపించుకుంటుందా? దైవజనుల ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధికి నువ్వు రావటం ద్వారా దేవుడు నీ పట్ల మేలు చేశారు, గొప్ప కార్యం చేశారు. నువ్వు కోరినట్లుగా నీ చదువుకు తగ్గ ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చారు. నీ తెలివికి తగ్గ వ్యాపారం చేసుకునే కృపను దేవుడు నీకు ఇచ్చారు. నీ జీవనోపాధికి ఒక మార్గం దేవుడు చూపారు. ఆశ్చర్య రీతిగా నీకు అనుకూలతను దేవుడు కలుగజేశారు. అనుకూలత కలిగిన తరువాత వ్యాపారంలో పడి, ఉద్యోగంలో పడి, ఇతరత్ర జీవనోపాధి పనుల్లో పడి, జీవన వ్యాపారంలో చిక్కుకుపోయి దేవుని కార్యాలను, దేవుని సన్నిధిని మరిచిపోతున్న వారు లేరా కొంతమంది? ఎంత తప్పండి అది, ఎంత తప్పు. పైగా ఏమిటి రావట్లేదు మీరు అంటే, కుదరట్లేదండి, ఉద్యోగం అండి, వ్యాపారం అండి, చాలా పనులండి అని చెప్తున్నారు కొంతమంది. అంటే అవి ఆటంకాలనా? నీ యొక్క భావన ఉద్యోగం ఆటంకమా? నీకు నీ జీవనోపాధి కొరకై నువ్వు చేస్తున్న వ్యాపారం ఆటంకమా? నీ పనిపాట్లు నీకు ఆటంకంగా ఉన్నాయా? నువ్వు ఆటంకంగా తలుచుకుంటే, ఆటంకం అని అనుకుంటే ఆ ఆటంకాన్ని దేవుడు తీసేస్తాడు. అంతే కదా. ఏమిటమ్మా, నువ్వు ఇంతకుముందు ప్రార్థనకు బాగానే వచ్చేదాన్ని కదా, అయ్యో జీవనోపాధి ఒక గేదె కొనుక్కోవాలి అని ఎంతో ప్రాధాన్యపడేదానివి, ప్రార్థన చేసాం, నేను సంఘం అంతా ప్రార్థన చేస్తే ఒక పాడి గేదెలు కొనుక్కున్నావు, బాగానే ఉంది కదా నీ జీవితం, మరి సన్నిధికి రావటం లేదేమిటని అడిగాడు పాస్టర్ గారు. వద్దామని ఉందగానండి, గేదండి, తోకండి, పేడండి, పెట్టండి అని చెప్తున్నాడు. వీటి వల్ల రాలేకపోతున్నానండి, పోవాలండి.